ఫోక్స్, వెల్కమ్ టు మౌరిష్ డైరీస్. ప్రస్తుతానికి మనం దుబాయ్లో ఉన్నాం. దుబాయ్ అంటే టూరిస్ట్ అట్రాక్షన్కి మారు పేరు. మరి ఇవాళ మీ అందరి కోసం దుబాయ్ నుంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ని నేను చూపించబోతున్నాను. అదే దుబాయ్లోని మిరకిల్ గార్డెన్. ఈ మిరకిల్ గార్డెన్ లోపల మొత్తం నిజంగా ఒక మిరకిలే అంట. దీన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తారు. మరి ఆ అందాలని మీరు కూడా చూస్తారా? ఏమన్నా ఉందా? ఏంటి కథ, ఏంటి హడాలి, ఏంది రచ్చ? హాయ్ గాయ్స్, ఓకే చలో, వేర్ ఇన్ ద మిరకిల్ గార్డెన్. మిరకిల్ గార్డెన్లో ఈ మినీ ఆటో టైప్ ఈ వెహికల్లో మన మొత్తం ఒక రౌండ్ వేస్తాడు. హాయ్, మొత్తం అన్నీ ఉన్నాయి. షవర్మా సిటీ, లాట్ ఆఫ్ షాప్స్, బ్యూటిఫుల్ స్పాట్స్. వావ్, వెల్కమ్ టు మిరకిల్ గార్డెన్స్. ఓ మై గాడ్, ఇక్కడ మన కోసం ఎమిరేట్స్ ఫ్లైట్ వెయిట్ చేస్తుంది. అది కూడా మామూలు ఫ్లైట్ కాదు, పూల ఫ్లైట్. ఏ మళ్ళీ పోలే జంపలే. Penguins, Mac. Hey Teddy. Hi Teddy. హే జీనీ, లోపల అలాదిన్ ఉంటాడా క్యాజిల్ లోపల? లెట్స్ చెక్ ఇట్ అవుట్. దుబాయ్లో ఈ మిరకిల్ గార్డెన్ ఎవ్రీ ఇయర్ నవంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 నవంబర్ నుంచి 2024 మార్చ్ వరకు. సో అలాగా కేవలం యూఏఈకి వింటర్ మంత్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది. సో ఎవరైతే టూరిస్టులు ఉంటారో దుబాయ్కి రావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఈ మంత్స్లో రావడానికే ప్రయత్నిస్తుంటారు. ఎందుకు అంటే అప్పుడు బాగా ఎక్కువ రష్ ఉంటుంది. అది కూడా మెయిన్ రీజన్ ఎందుకు అంటే అదే టైంలో మిరకిల్ గార్డెన్తో పాటు గ్లోబల్ విలేజ్ అని దుబాయ్లో ఇంకోటి ఉంటుంది. అది కూడా సూపర్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈ రెండు కలిసి వచ్చేలాగా చూడడానికి బాగుంటుందని ఈ రెండు కలిసి వచ్చే టైం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫీజిబుల్ టైంలో ప్లాన్ చేసుకొని వస్తారు. సో మీరు ఆన్లైన్లో అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు ఈ రెండు కూడా కవర్ అవుతాయి. అప్కమింగ్ వ్లాగ్స్లో మీకు నేను గ్లోబల్ విలేజ్ని కూడా చూపిస్తాను. అండ్ ఈ గ్లోబల్ విలేజ్కి కానీ మిరకిల్ గార్డెన్కి కానీ మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన బుక్ టికెట్స్ అని క్లియర్గా బోల్డ్ అనే వెబ్సైట్స్ వస్తాయి, బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. వాటి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎవరైనా టూరిస్ట్ ఏజెంట్ని పట్టుకున్నా వాళ్ళ ద్వారా అయినా, ఆ టూరిజం కంపెనీ ద్వారా అయినా మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. గొడుగులన్నింటినీ ఇట్లా ఒక రెస్టారెంట్లా సెట్ చేసాడు మిరకిల్ గార్డెన్ లోపల.
మా మిరకల్ గార్డెన్ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Mauri's Diaries. Bye bye until the next vlog.